లాగా అభివృద్ధి సంక్షేమం అనే రెండింటిని ఒక డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ముందుకు తీసుకెళ్తూ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తీసుకువెళ్తున్నారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుంటే చరిత్రలో ఎప్పుడు కూడా కానీ ఇలాంటి ఎమ్మెల్యే కానీ ఇలాంటి మినిస్టర్ కానీ ఇలాంటి డిప్యూటీ సీఎం మన దరిదాపుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా దేశంలో ఇలాంటి నాయకుడు ఉంటాడా అనే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుందండి. అలాంటి నాయకుడు కూటమిలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా దానివల్ల ఉపయోగం లేదు అనేది గట్టిగా మేము చెప్పగలం. ఇంకోటి, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా సరే ఎవరైనా సరే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజా సమస్యల మీద ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకు మంచి వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పోతాయి. అంతేగాని ఈ బెదిరింపు ధోరణులు ఉన్నాయి. ఏమని పీపీపీలో ఎవరినో వస్తే కాంట్రాక్టులు వస్తే మేము వచ్చినాక వాళ్ళంతా చూస్తాం. ఇలాంటి చేసుకుంటా పోతే ఉన్న 11 సీట్లు కూడా ఊడుతాయి. అంతేకాకుండా ప్రజలు ఈరోజు అభివృద్ధి సంక్షేమం లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది 2019-24 మధ్య కాలంలో ఎలాంటి ప్రభుత్వం ఉంది, ఎలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎలాంటి ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నటువంటి ప్రజాపాలన ఉందా లేదా అనేసి 2019-24 మధ్యలో ఉన్న గవర్నమెంట్ కి ఈ రోజు 2024 నుంచి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటున్నారు చాలా చక్కగా. లాస్ట్ గవర్నమెంట్ మనం చూస్తే అకౌంట్లకు డబ్బులు పన్నాయా వెళ్ళిపోయినాం అంతే, ఇదే విధంగా ఉండదు. ఈ రోజు అలా కాదు. ఖచ్చితంగా మా ఊరికి ఇది ప్రాబ్లం ఉంది. ఈవెన్ మొన్న మనం పోలీస్ శాఖలో ఉద్యోగులు వస్తే చెప్తున్నారు, అయ్యా మా ఊరికి ప్రాబ్లం ఉంది, రోడ్డు వేయండి, మా ఊర్లో ఈ డ్యామ్ లేదు. ఈ విధంగా ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి జనసేన పార్టీ పెట్టి నాయకుల్ని ప్రశ్నించే విధానం చెప్పించి ఆ విధానం ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. మేము ఓట్లు వేసాం, గెలిపించాం, మాకు ఈ వర్క్ చేపించండి అనే స్థాయికి ప్రజలు వచ్చారు. అంటే ప్రభుత్వంలో కూడా కానీ ప్రజలు చూస్తున్నారు లాస్ట్ గవర్నమెంట్ ఎలా చేసింది, ఈ గవర్నమెంట్ ఎలా ప్రజలకి ఎంత జవాబుదారీతనంగా ఉండాలి అనేది చాలా చక్కగా గమనిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దానికి వస్తే ఆయన తూర్పు గోదావరి నుంచి తీసుకున్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నా దేన్ని చేసుకున్నా కానీ జనసేన పార్టీకి కానీ కూటమికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడేది లేదు అని మేము గర్వంగా చెప్పగలం. ఓకే, ఏంటంటే కొండగట్టులో ఈరోజు ఇన్సిడెంట్ పదే పదే కొండగొట్టు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు, దీని మీద ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? భద్రతలు పెంచాల్సిన అవసరం ఉన్నాయా? ఎందుకంటే ఆయన దూకుడుగా వెళ్ళిపోతున్నారంటారు. మన ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే ఎవరో రెక్కి నిర్వహించారంటారు. ఎస్పీ ఆఫీస్ జనసేన కార్యాలయం నుంచి లెటర్ పంపించిన పరిస్థితి కరెక్ట్. ఖచ్చితంగా ఈ రోజు అయితే మనం చూసాం విజువల్స్ లో కూడా జస్ట్ ఒక ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్స్ లో కరెంటు వైర్ తీగలు దగ్గరగా నియర్ బై వస్తే ఆటోమేటిక్ గా సార్ డౌన్ అయ్యారు. డౌన్ అయ్యి దాని మీద బౌర్లో పడుకుంటే కొద్ది మిస్ అయింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే సెక్యూరిటీ పెంచాలి. సెక్యూరిటీ పెంచి అదే విధంగా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా ప్రయర్ గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న జెట్ సెక్యూరిటీ అలాంటి దాన్ని పెంచి ఇంకొద్ది సెక్యూరిటీ ఇచ్చినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం సత్యం, పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు. ఎవ్వరు కానీ ఇతనికి యాంటీ అనే విధంగా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన కానీ ఉండదు. కాబట్టి అందరికీ దేవుడిని చూడాలంటే ఎక్కడికో దేవుడి గుడికి వెళ్తూ ఉంటాం. కానీ మనుషుల రూపంలో ఉన్నటువంటి దేవుడిలాగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రతి ఒక్కరు ఈవెన్ అతన్ని అని తిట్టిన ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ రోజు మనం తప్పు చేశాము, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని మనం ద్వేషించామనే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నటువంటి ఎంతో మంది ఏదో విధంగా విమర్శిస్తున్నా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి నిదర్శనమే మనం చూసుకోవచ్చు. మామూలుగా ఒక దేశం బాగుపడాలన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా పక్క దేశాలతో మంచి సంబంధాలు ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గత ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులున్నా ఏ ప్రజా సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడూ పోయింది లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు వెళ్ళి కుంకి వేణుగోలు తీసుకొచ్చి అక్కడ వేరే ప్రభుత్వము వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైతులకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కుంకి ఏనుగులు కావాలని అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పచెప్పి అక్కడ ప్రభుత్వాన్ని నచ్చజెప్పి ఆ మంత్రులతో మాట్లాడి తీసుకొచ్చాడు. ఈ రోజు తీసుకున్నట్లయితే కొండగట్టు అనే ప్రాంతానికి దాదాపు 36 కోట్ల టీటీడీ నుంచి రిక్వెస్ట్ చేసి తను ఈరోజు చేశాడు. అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మనకు ఆపోయేట ఏం చూడాల, కేవలం
ప్రాంతాలకు అతీతంగా తను డెవలప్ చేయాలా, ఇది నా Okay. ప్రాంతము, ఇలాంటి దానికి కావాలనుకునే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా కానీ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కూడా రేవంత్ రెడ్డికి నచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ శాఖను అందరినీ కూడా పంపించి అక్కడ ఈరోజు జరిగేదాన్ని మొత్తాన్ని వాళ్ళ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. Okay. అంటే ఈ ఒక ఉదాహరణ చాలు పవన్ కళ్యాణ్ గారు ఎంత పాక్షికంగా, ఎంత పారదర్శకంగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, తన శాఖలను కానీ, తను నమ్ముకున్న వాళ్ళని కానీ, లేకపోతే Okay. తను చేయాలనుకున్న మంచి పనులు ఎంత చక్కగా చేసుకుంటూ పోతున్నాను కానీ ఒక చిన్న నిదర్శనం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాని ఇలాంటి పాలన కనీసం 10% చేశాడా ఇలా విధంగా. Okay, okay. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా Okay. చేస్తే రేపు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సాక్షాత్ ఈ రోజు వాళ్ళ మనసులో ఉన్న మాటలు కూడా బయట పెడుతున్నారు. ఓకే, ఎందుకంటే సర్లేండి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే మళ్ళీ అదో కాంట్రవర్సీ. ఆల్రెడీ ఉన్నారు కదా ముఖ్యమంత్రి. ప్రజల మాటలు చెప్తున్నా.